తెలంగాణ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. ఈ మేరకు మేనిఫెస్టోలో మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాను గ్యారెంటీలుగా ప్రకటించింది. 5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు ఆకర్షితులయ్యారు. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో ముందుగా ప్రకటించినట్టు 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే 2 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. ఈ 2 పథకాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 28 నుంచి 5 గ్యారెంటీల లబ్ధిదారుల కోసం వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ఇందుకు ప్రజాపాలన పేరుతో సభలు నిర్వహించింది. జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన సభల్లో 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 1 కోటి దరఖాస్తులు 5 గ్యారెంటీలకు సంబంధించినవి కాగా 25 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డులు, ఇతర అంశాలకు సంబంధించినవని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఈ దరఖాస్తులను ఇప్పుడు ఆన్లైన్ చేసే ప్రక్రియ నడుస్తోంది. ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే 6 గ్యారెంటీల్లో మరో 2 అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేలా కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ సబ్సిడీ గ్యాస్, 200 యూనిట్లే విద్యుత్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.